Unscramble the letters. Okay, start. ఓకే, ఫస్ట్ నేను కాబట్టి బాగానే నాది. ఇచ్చావా? పిచ్చి పిచ్చిగా ఇచ్చావా? మంచిగానే ఇచ్చిన, అన్ని సూపర్గా ఉంటాయి. టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? నువ్వు చూసి చెప్పాలి. ఓకే, తీరా ఏమి ఇచ్చావురా? మంచిదే ఇచ్చిన. టెస్ట్ టెస్ట్ Test? TES TR టెస్ట్. కరెక్ట్. ఓకే, ఇప్పుడు నా టర్న్. ఓకే, ఫస్ట్ ఈజీతో స్టార్ట్ చేద్దాం. ఈజీగా If you think, then it is easy. 6 లెటర్స్. Yep. టాయ్ పెట్. అంటే అదేదైనా వర్డ్ ఫామ్ అయ్యేటట్టు చెప్పు. పోయట్రీ. కరెక్ట్. ఓకే, నువ్వు ఇవ్వాలి కదా. ఫాస్ట్. ఇగో ఇది తర్వాత ఇస్తా. ఏంటిది? TSI క్యాటా? అదే TSRTC ఉంటాయి కదా అట్లా. పిచ్చిబడి ఇచ్చావు కదా. చాలా మంచిది అది. తొందరగా నందు, ఇప్పటికే 5 మినిట్స్ అయిపోయింది. TSI CAT. తొందరగా తొందరగా. ఎస్ ఏ. నేను వెళ్ళి పడుకుంటా, రేపు మార్నింగ్ లేసి వచ్చేస్తా. ఆలోచించు నీవు. ఇప్పుడాక ఇందాక నువ్వు ఆలోచించినావు, నాకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు. ఇలా అయితే ఇలా ఎంతసేపు అని. టిక్ టిక్ 5, టిక్ టిక్ 4. అబ్బా, నేను మాట్లాడుతుంటే నా బ్రెయిన్ పని చేయట్లేదు. అయిపోయింది నందు, ఇంతకన్నా ఎక్కువ టైం ఆల్రెడీ 1 మినిట్ దాటిపోయింది నందు. క్లూస్ అలా ఉండవు నందు, అది చాలా సింపుల్. మనం ఒక క్లూ ఇచ్చినామంటే నువ్వే గెలిచినట్టు అది. ఇంకా ఏం సరే, ఇంకా ఇచ్చేసి అయిపోయింది. నేను చెప్తా 1 మినిట్ దాటిపోయింది నందు. 1 మినిట్ అక్కడ రికార్డింగ్ 1 మినిట్ అవ్వలేదు. ఈజీగా అయిపోయింది. ఇట్స్ నాట్ ఫెయిర్ నందు. నిజాయితీగా గెలుద్దాం. ఇప్పుడు చెప్పండి, తర్వాత చెప్పనా? చెప్పు. ఇట్స్ స్టాటిక్. నేను ఈజీ వర్డ్స్ ఇస్తే ఓకే. ఈజీయా? పోయట్రీ ఈజీయా? జనరల్ గా స్టాటిక్ యూజ్ చేస్తామా వర్డ్? స్టాటిక్ నార్మల్ ఇంగ్లీష్ మాట్లాడు. స్టాటిక్, ఇట్స్ స్టాటిక్ పొజిషన్. అది ఏమంటే అంతేగా. నువ్వు ఓకే, నేను 1 నువ్వు 1 కదా. నేను ఒకటి ఓడిపోయాను, నువ్వు ఒకటి గెలిచావు. ఒకటి గెలిచావు. ఇప్పుడు ఇస్తే నేను గెలుస్తాను ఓడిపోతాను తెలుస్తుంది. నేను అన్ని ఈజీ పెట్టుకున్నా. అబ్బా, అంత లేదు. నేను ఇందాక చెప్పినా కాబట్టి నీకు అది ఇట్లా ఉంది. ఇదేందో అసలే తెలుస్తలేదు. అట్లా అంటాడు, చెప్తాడు. స్టాటిక్ కదరా, గుర్తు పెట్టుకుంటా. నేను అంత తొందరగా కనలేదు. నేను 10 అంటున్నా. టిక్ 5, టిక్ 6, టిక్ 7, టిక్ 8, టిక్ 9, టిక్ 10 అయిపోయింది. లెప్సిమ్. అలాంటి వర్డ్ నాకు తెలియదు. అని జెన్యున్గా ఆడదామని. ఇందాక నువ్వు అన్న వర్డ్ అంత టఫ్ ఇచ్చి ఈజీ అంటున్నావు కదా. ఓకే, స్టాటిక్, లిక్విడ్ ఇలాంటివి కాదు, నేను ఈజీదే ఇచ్చాను. మెస్లిప్. అరే, ఉన్న వర్డ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, అలాంటివి చెప్పవా? అని టైం అయిందండి నిజంగా. స్ప్లెమిప్. ఇందాక నాకు ఎట్లా అన్నావు అని, ఇప్పుడు నీకు కూడా టైం అయిందని. నేను 1 మినిట్ ప్లస్ ఇచ్చిన, 2 మినిట్స్ దాకా ఇచ్చిన. నేను ఇప్పుడు చూడగానే నాకు ఇవ్వట్లేదు అంటున్నావా? నువ్వు దరిదాపుల్లో కూడా లేవు. ఇవన్నీ లెటర్స్ మొత్తం 6 అని అయిపోయిందండి ఇప్పుడు నిజంగా. ప్లెజిమ్. అయిపోయింది, ఇచ్చేసి. ఎల్ప్సిమ్. నందు 1 మినిట్ అవ్వాలి నందు. నువ్వు అట్లా అంటే నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం చేయనంట. టైం చూసి అంటున్నాను. అవునవును, కరెక్టే. సరే, ఇలానే ఇందాక జెన్యూన్ అన్నాడు కదా, దాని స్పెల్లింగ్ కూడా రాదు మా అన్నయ్యకి. ఈజీ అన్నావు కానీ నందు. చెప్తా ఆన్సర్ చెప్పాక నువ్వు అదే అంటావు రా.
ప్లే సిమ్ ప్లే PLEISM అని ఇప్పుడు నిజంగా టైం అయిపోయిందని. సింపుల్. నువ్వు అనడం వల్ల నాకు గుర్తుకొచ్చింది. ఏమన్నాను? నువ్వు నిజంగా టైం అయిపోతుంది అంటారు, ఇంత సింపుల్ ఎందుకు రావట్లేదురా నాకు అని అనుకుని సింపుల్ నువ్వు అనకపోయింది ఓడిపెట్టాను నందు. అంటే నేను అన్నావు కదా ఇంత సింపుల్ ఎందుకు రావట్లేదు చూడగానే సేమ్ ఇది కూడా నేను క్లూ ఇవ్వడం వల్ల గెలిచాను. క్లూ ఇవ్వడం జనరల్ నేను ఇందాక చేసిన కదా సరే తీసుకో. ఓకే ఇట్స్ 1 ఇట్స్ 2 ఇది ఈజీగా చెప్పేస్తాను. చాలా సింపుల్. అయోడిన్. యా ఇప్పుడు నువ్వు చెప్తే విన్ అయిపోతావు. అది ఎంత రావాలి కదా. ఫ్రీడమ్ నాకే సొంతం. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫ్రీడమ్. యాక్చువల్గా నేను ఫ్రీడమ్ పెడదాం అనుకున్నా, తర్వాత మళ్ళీ ఎందుకు ఇండిపెండెన్స్ డే క్లియర్గా తెలిసిపోతుంది కానీ కదా కొంచెం థాట్స్ కన్నడ పెట్ట మొత్తం చూడలేదు. ఎమ్ చూసినా F చూసినా R చూసినా ఫ్రీడమ్. స్టార్టింగ్ ఇవ్వకపోతే నేను గెలిచేదాన్ని.